హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి మన కింగ్ నాగార్జున గారిది అయితే మొత్తానికి అయితే నా సామిరంగా మూవీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి మూవీ అయితే ఎలా ఉంది, మూవీ అయితే బాగుందా లేదని చెప్పేసి మీలో చాలా మందికి అయితే ఇవే డౌట్స్ అయితే డెఫినెట్ గా అయితే ఉంటాయి. అవన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియోని అయితే కంప్లీట్ గా అయితే లాస్ట్ ఇంటి వరకు అయితే చూడండి. మరి అప్పుడే మీకు అయితే క్లియర్ గా ఒక క్లారిటీగా అయితే అర్థమవుతుంది మూవీని చూడొచ్చా లేదని చెప్పేసి. దానికన్నా ముందు అయితే కొత్త మన ఛానల్ చూడడానికి వచ్చిన వాళ్ళైతే కమెంట్ సెక్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, డెఫినెట్ గా ఖచ్చితంగా అయితే ఫాలో అయితే అయిపోండి. మరి మూవీకి సంబంధించిన లీక్స్ కానీ అప్డేట్స్ కానీ నేనైతే ఫాస్ట్ గా అక్కడనే అయితే అప్లోడ్ చేస్తాను కాబట్టి డెఫినెట్ గా అయితే మన ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వడం అయితే అసలు అయితే మర్చిపోకండి. అంతేకాకుండా మన ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళు ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే డెఫినెట్ గా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కి. మరి ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే కనుక అయితే డెఫినెట్ గా అయితే అంత కొత్తగా అయితే అసలు అయితే ఏముండదు. మరి మీకైతే మూవీ స్టోరీ అయితే మొత్తం అయితే చెప్పాను, ఎందుకంటే మీరైతే మూవీని థియేటర్ లో చూస్తున్నప్పుడు అయితే ఫీల్ అయితే మిస్ అవుతారు కాబట్టి సింపుల్ గా ఒక 2 లైన్స్ లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మరి మన హీరోలను అయితే విలన్స్ అయితే చంపాలనుకుంటారు, అదైతే జాతరలో. మరి ఆ జాతర నుంచి అయితే మన నాగార్జున గారు అయితే వాళ్ళ తమ్ముళ్ళని అయితే ఎలా కాపాడారు, అంతకుముందు అయితే అసలు అయితే ఫ్లాష్ బ్యాక్ లో అయితే ఏం జరిగిందని చెప్పేసి ఇదంతా మీరైతే థియేటర్ లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. మరి ఓవరాల్ గా అయితే మూవీ బాగుందా లేదని చెప్పేసి అడిగితే కనుక అయితే డెఫినెట్ గా థియేటర్ లో చూడాల్సిన మూవీ అనేది అయితే చెప్తాను. ఎందుకంటే వీళ్ళ యాక్టింగ్ కోసం అయితే ఖచ్చితంగా అయితే మనం అయితే మూవీని అయితే థియేటర్ లో అయితే చూడొచ్చు. మరి స్టోరీ అంత కొత్తగా లేకున్నా కానీ వీళ్ళ యాక్టింగ్ తోటి అయితే మూవీని అయితే చాలా బాగానే లేపారని చెప్పేసి మాట్లాడుకోవాలి. అల్లల్ నర్స్ గారు కానీ, లేదంటే రాజ్ తరుణ్ గారు కానీ, ఆ తర్వాత నాగార్జున గారు కానీ, వీళ్ళు వేసిన కామెడీ టైమింగ్ కానీ, కామెడీ పంచెస్ కానీ మూవీలో అయితే చాలా బాగానే పేలాయని చెప్పేసి మాట్లాడుకోవాలి. ఆ తర్వాత అయితే నాగార్జున గారికి ఫ్లాష్ బ్యాక్ లో ఒక లవ్ స్టోరీ అయితే ఉంటుంది. లవ్ స్టోరీలో కూడా అయితే కామెడీ టైమింగ్ అల్లల్ నర్స్ గారిది కానీ, నాగార్జున గారిది కానీ చాలా కామెడీ పంచెస్ అయితే ఉంటాయి. సో డెఫినెట్ గా అయితే మీరైతే ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. మరి ఆ ఊరు, ఆ విజువల్స్, ఆ ఊళ్ళో జరిగే సీన్స్ చూస్తే అయితే మనకైతే చాలా బాగా అనిపిస్తాయి మూవీలో అయితే. ఆ తర్వాత అయితే హీరోయిన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మరి చాలా మంది హీరోయిన్స్ అయితే ఉన్నారు. మరి నాగార్జున గారితో చేసిన ఈ హీరోయిన్ కూడా అయితే చాలా బాగానే ఉంది మూవీలో అయితే. మనకి వీళ్ళ లవ్ స్టోరీ చూపించినప్పుడు అయితే హీరోయిన్ అయితే చాలా బాగా అయితే చూపిస్తారు. ఆ తర్వాత అయితే నాకు నచ్చని విషయం ఏంటంటే లవ్ స్టోరీ మొత్తం అయితే అయిపోయాక ఫ్లాష్ బ్యాక్ అని చెప్పిన తర్వాత అయితే ఈ హీరోయిన్ అయితే ఇలా అయితే చూపిస్తారు. సో ఓల్డ్ ఏజ్ గెటప్ లో నాకైతే ఆ ఓల్డ్ గెటప్ లో అయితే అసలు అయితే చూడబుద్ధి కాలేదు. మరి అదంతా గెటప్, మేకప్ అని చెప్పేసి ఆ విగ్ కూడా అని చెప్పేసి సింపుల్ గా అయితే తెలిసిపోతుంది మనకైతే మూవీలో చూస్తున్నంత సేపు అయితే. మరి మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే కనుక అయితే రాజ్ తరుణ్ గారి లవ్ స్టోరీ, ఆ తర్వాత అయితే రాజ్ తరుణ్ గారి కామెడీ పంచెస్, మరి అల్లల్ నర్స్ గారి కామెడీ పంచెస్ తోటి అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే అలా సాగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే వస్తుంది. మరి ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో అయితే మెయిన్ స్టోరీ అయితే ఓపెన్ అయితే అవుతుంది. మరి క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అందరూ అయితే సర్ప్రైజ్ అయితే అయిపోతారు. ఇదైతే మొత్తం మూవీ స్టోరీ. మరి మాస్ ఆడియన్స్ కూడా అయితే కావాల్సిన ఫైట్స్, మరి ఎలివేషన్స్ కూడా అయితే మూవీలో అయితే ఉన్నాయి. డెఫినెట్ గా అయితే మాస్ ఆడియన్స్ కూడా అయితే ఈ మూవీ అయితే కనెక్ట్ అవుతుంది డెఫినెట్ గా అయితే. మరి కావాల్సిన మాస్ ఫైట్స్ కూడా అయితే ఉన్నాయి కాబట్టి మరి ఈ మూవీలో అయితే బీజిఎం విషయానికి వస్తే కనుక అయితే బీజిఎం అయితే ఎక్కడైతే నాకైతే అంత హై బీజిఎం అయితే ఎక్కడైతే అనిపించలేదు. మరి ఫైట్స్ లో కొట్టిన బీజిఎం అన్న బాగుందా అంటే అది కూడా అంతలా అయితే బాగాలేదు. మరి ఫైట్స్ కాకుండా అయితే మరి సాంగ్స్ అన్న అంతలా బాగున్నాయి అంటే సాంగ్స్ కూడా అయితే అంతలా అయితే ఎక్కడ కూడా అయితే మన అందరిని ఊపేసే సాంగ్స్ అయితే అంతలా అయితే లేవు. ఏదో సాంగ్స్ అయితే ఉన్నాయంటే ఉన్నాయి. నాకైతే ఎక్కువ అయితే సాంగ్స్ అయితే ఏం అనిపించలేదు అంతలా అయితే. మరి ఓవరాల్ గా మూవీ విషయానికి వస్తే కనుక అయితే జస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. మరి అంతలా అయితే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే మూవీకి అయితే వెళ్ళకండి. ఎందుకంటే మీరు ఎలాంటి కంటెంట్ ఊహిస్తారో అయితే అక్కడైతే అలాంటి కంటెంట్ అయితే అసలు అయితే ఉండదు. మరి అక్కడే అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ అయితే కామెడీ సీన్స్ తో ఉన్న మూవీ అయితే ఉంటుంది కాబట్టి మీరు అయితే డెఫినెట్ గా అయితే డిసప్పాయింట్ అయితే అవుతారు. మరి నార్మల్ ఆడియన్ గా అయితే మూవీకి అయితే వెళ్ళండి, డెఫినెట్ గా అయితే మూవీ అయితే నచ్చుతుంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన మూవీ కూడా అయితే ఇలాంటివి. ఎందుకంటే సంక్రాంతికి కావాల్సిన ఆ ఊరు, ఆ పచ్చదనం, ఆ సీన్స్ అయితే ఈ మూవీలో అయితే ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా అయితే ఫ్యామిలీతో కూడా అయితే కలిసిపోయి అయితే చూడొచ్చు. మరి ఇది మొత్తానికి నా సామిరంగా మూవీ రివ్యూ విషయానికి వస్తే కనుక అయితే మరి మూవీని అయితే మీరైతే థియేటర్ లో చూడాలనుకుంటే డెఫినెట్ గా అయితే చూడొచ్చు. అంత దరిద్రంగా అయితే అసలు అయితే లేదు. మరి దానికన్నా ముందు అయితే కమెంట్ సెక్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఎందుకంటే మన ఛానల్ కి సంబంధించిన అప్డేట్స్ కానీ, మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానీ నేనైతే అక్కడనే స్టోరీ అయితే పెట్టేశాను కాబట్టి ఫాస్ట్ గా అయితే ఫాలో అయితే అయిపోండి. అంతేకాకుండా అయితే మన ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.